థ్యాంక్స్ అంజలి ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ప్రతి ఒక్కరి గురించి. వాళ్ళు సినిమా చెప్పారు, మీరు రోజు సినిమా చెప్తూనే ఉండాలి. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ దేర్ కదా, నేను కూడా యాంకర్గానే వచ్చాను. అలా అక్కడ కూర్చున్నప్పుడల్లా చాలా వింతగా, వియర్డ్గా, గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక యాంకర్గా ఎన్నో వందల వేల సినిమాలు, ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేసి ఉంటాను. ఆ తర్వాత ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది. అది కూడా ఎన్నో సినిమాలకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్తోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ అండ్ all the people who worked for Solo Boy film, all the technicians and all the people who worked behind the scene. Peru Peruna mi andarki thank you, and I would like to thank Satish garu, Seven Hills. 100 సార్లు కోపం వస్తే 200 సార్లు ఆయన నవ్వేస్తే కామ్ అయిపోయేవాళ్ళం అనమాట. చాలా సార్లు 100 సార్లు షూటింగ్లో కోపం వచ్చేది, 200 సార్లు అలా ఉండేవాళ్ళు. ఈరోజు శనివారం ఓకే, దేవుడి పేరు చెప్పుకున్నారు కాబట్టి ఏమంటారు. లేదు, ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్. అండ్ వీళ్ళందరూ కూడా పేరు పేరున ఇండస్ట్రీ ఒక చెల్లిగా, అక్కగా, వదినిగా, తర్వాత అమ్మగా, అత్తగా, రేపొద్దున నానమ్మ, అమ్మమ్మ, అవ్వగా కూడా అవకాశం వస్తుంది. చేస్తాను, ఇక్కడే చేస్తాను. అన్ని సినిమాలు చేయలేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు బీ హియర్. Thanks to all the producers, directors and all my co-artists and people who really care for me, support and love me. And నవీన్ గారు డైరెక్టర్, ఆయనకి ఇది ఫస్ట్ సినిమా. ఆయన్ని కూడా బాగా విసిగించేశాను నేను. అతి మర్యాదగా ఉండడం కూడా తప్పేనా అనుకోవచ్చు. ఆయన చాలా నెమ్మది. బట్ నవీన్ గారు, నా వల్ల ఏదన్నా పొరపాట్లు జరిగితే మీరు క్షమించాలి. మీడియా ముందు మళ్ళీ చెప్తున్నాను, ఐ విష్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్. మనందరికీ ఇలాంటివన్నీ మామూలే. మేము పడ్డాం, మీరు పడాలి, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పడాలి, లగవాలి, ముందుకెళ్ళాలి, అంతే కదా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిలోక్ రావడం మీ గురించే అడిగాను, సూర్య రాలేదని చెప్పారు. త్రిలోక్ ఎక్కడ అని. నేను చాలా మందితో వర్క్ చేసే ఉంటాం, ఇట్స్ నాట్ గొప్పతనం అని చెప్పను, బట్ ఐ మైట్ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరామెన్స్, డిఓపీస్, బట్ ప్రతి ఒక్కళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది. బట్ ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు పడ్డ కష్టం నేను చూసాను. ప్రతి ఫ్రేమ్కి, ప్రతి దానికి మళ్ళీ 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 ఇంకేదో చేసేయాలి, ఒక పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఐ సా దట్ ఇన్ ద ఫిల్మ్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్, కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ గౌతమ్, నేను ఫస్ట్ ఈ సినిమాకి పిలిచినప్పుడు మనకందరికీ చాలా ఆర్టిస్టులు అనేసరికి చాలా కొద్దో గొప్ప ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్ నాకు ఉయ్యాల జంపాల సినిమా చేసినప్పుడు పోయింది. అప్పటిదాకా చిన్న పెద్ద సినిమా అనేది అనుకునేదాన్ని. సినిమా కానీ ఆర్టిస్ట్ కానీ చిన్న పెద్ద ఏం లేదు. సినిమా ఇట్స్ అ బిగ్ థింగ్. చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న యాక్టర్, పెద్ద, ఇదంతా మన మెంటల్ బ్లాక్. ఇది ద కైండ్ ఆఫ్ మనం అనుకునే ఈ ఇన్హిబిషన్స్ అనమాట. బట్ ఉయ్యాల జంపాల తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక 100 కొద్ది సినిమా చేసుంటాను. మెజారిటీ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆడుంటాయి, కొన్ని థియేటర్ మొహం కూడా చూసుండవు. బట్ అంతే కమిట్మెంట్తో, అంతే ప్రేమతో, నిజంగానే ఆ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఇంకొకళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సోఫారం ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, టైమింగ్స్ ఇంకోటి. కానీ ఒక్కసారి మేకప్ వేసుకుని ఒక్కసారి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళగానే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా చేసినప్పుడు కూడా నాకు సినిమా కథ చెప్పగానే ఆయన కథ ప్రొడ్యూసరే చెప్పేశారు, ప్రతి డైలాగు ఫ్రేమ్తో సహా. నేను అన్నాను, నా సతీష్ గారు మీరే డైరెక్ట్ చేస్తున్నారా? డైరెక్టర్ ఉన్నారండి. అచ్చా చెప్పని డైరెక్టర్తో చెప్పించండి ఒకసారి. సో గౌతమ్ని చూసినప్పుడు కూడా ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఇందాక మీరు అన్నట్టు ఆవిడని అమ్మ అని పిలవలే, అలా ఏం లేదు. ఇలా అని నేను ఇప్పుడు ఏది చెప్పడమో ఇంకోటో ఏమి చెయ్యను. బట్ ఐ ఫీల్ ద సేమ్. నాకు ఇండస్ట్రీ బోల్డ్ అంతమంది ఫ్యామిలీని ఇచ్చింది, అందులో బోల్డ్ అంతమంది కొడుకుల్ని ఇచ్చింది, అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు చాలా ఇచ్చింది. అందులో వన్ ఆఫ్ ద సన్ ఇప్పుడు గౌతమ్ నాకు. సో ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది. అలాగే సోలో బాయ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంది.
దీన్ని నేను ఎక్స్ట్రాడినరీ హిట్ చేసేయండి, లేదంటే సూపర్ హిట్ అయిపోతుంది. గౌతమ్ హ్యాస్ ద క్లారిటీ అబౌట్ వాట్ ఎవర్ సినిమా చెయ్యాలి. ఆ తపన యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో, హీ హ్యాస్ వన్ వన్ ఏమంటారు 1000 సార్లు ఆ అబ్బాయి దాని గురించి ఆలోచించడం చూశాను. ఆఖరికి నాకు కూడా వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్‌లో ఏంటి ఈ అబ్బాయి చెప్తారు, నేను యాక్టర్‌నే కదా, ఆర్టిస్ట్‌నే కదా. దెన్ ఐ రియలైజ్ బికాజ్ మనం చేస్తూ మన పక్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడాలి అని చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ యాక్టర్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. బట్ హీ హ్యాస్ దట్ థింగ్ ఇన్ హిజ్ వాటెవర్ దట్. సో గౌతమ్ యాజ్ అ డాక్టర్, నేను తర్వాత బిగ్ బాస్కి పారిపోయారు, సినిమా కంప్లీట్ చేయాలి, ఈ పాటికి అయిపోయేది సినిమా. బట్ ఐ నో గౌతమ్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ గో సమ్వేర్ వెరీ వెరీ సూన్ విత్ హిస్ పర్ఫెక్షన్, విత్ హిస్ కమిట్మెంట్, విత్ హిస్ లవ్ టువర్డ్స్ cinema. It's not love towards you are a hero or you are a heroine or you are an actor. This should be love towards the film. That is what giving back మన ఇండస్ట్రీకి మనం. సో మీరు కూడా అంతే కమిట్మెంట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాది కూడా ఒక సినిమా అయి ఉంటుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ గౌతమ్, God bless you all the very best. Do more beautiful films. Thanks, Andy. Thank you, everyone.